అందరికీ నమస్కారం. నా పేరు విఘ్నేష్. హెల్ప్ నీడీ ఈ పేరుని సుమారుగా 4-5 సంవత్సరాల క్రితం నిమ్స్ హాస్పిటల్లో మా అమ్మగారిని జాయిన్ చేసినప్పుడు విన్నాను. 8:30-9 కావచ్చు. బాగా ఆకలేసి అక్కడ చుట్టుపక్కల ఏదైనా హోటల్స్లో తిందామా అని చెప్పి చూస్తే తినలేని పరిస్థితి. సెక్యూరిటీ గార్డ్ని అడిగితే ఏమయ్యా ఇక్కడ మంచి ఫుడ్ దొరకదా చుట్టుపక్కల అని అడిగితే ఆయన, సార్ అక్కడ చెట్టు దగ్గర క్యాంటీన్ పక్కన చెట్టు దగ్గర నిత్యాన్నదానం అవుతుంది సార్, మీరు అక్కడికి వెళ్ళండి, బాగా నచ్చుతుంది మీకు ఫుడ్, అక్కడ తినేసేయండి అని చెప్పారు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ దాదాపుగా 150-200 మంది క్యూలో నుంచొని సరే తిందాం ఏదో ఒకటి అని చెప్పేసి వెళ్ళి ఒక్కసారి ఆ వేడి వేడి సాంబార్ రైస్ ఇంకా పెరుగన్నం పెట్టినట్టున్నారు. ఆ రుచి చూసి నేనే షాక్ అయ్యాను. ఏంటి ఇంత టేస్టీ ఫుడ్ ఇంత మంచి క్వాలిటీతో ఇలా అన్నదానం చేస్తారా అని చెప్పి. సో హెల్ప్ నీడీ బోర్డుని చూశాను. అండ్ ఆ తర్వాత అప్పుడు నేనున్న పరిస్థితుల్లో నేను ఆ సంస్థ గురించి ఎక్కువగా తెలుసుకోలేకపోయాను, ఎవరు ఏంటి అని. కానీ అది నా మనసులో ఎప్పటికీ ఉండిపోయింది. ఎలాగైనా సరే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఆ రోజున నా ఆకలి తీర్చినందుకు కాదు, అసలు ఇలాగ ఇంతమందికి మంచి చేస్తూ వస్తున్నారు. చాలా సంస్థలను చూస్తూ ఉన్నాం కానీ ఎటువంటి పబ్లిసిటీ ఎక్కువగా లేకుండా ఇంత సైలెంట్గా క్వైట్గా చేస్తూ ఉన్నారంటే కలవాలని బాగా అనిపించింది. ఆ తర్వాత దాదాపుగా 4-5 సంవత్సరాల తర్వాత యాదృచ్ఛికంగా కావచ్చు ఒక ముఖ్యమైన వ్యక్తిని కలిసి మా మాటల్లో ఆయన హెల్ప్ నీడీ ట్రస్ట్ మెంబర్ అని తెలిసింది. సో నా పూర్వానుభవాన్ని ఆయనతో వ్యక్తపరుచుకొని ఎలాగైనా సరే ఆ ట్రస్ట్ ఫౌండర్స్ని కలవాలి అని చెప్పి అడిగితే ఆయన రాంబాబు గారిని పరిచయం చేయడం జరిగింది. ఆ తర్వాత రాంబాబు గారితో కూర్చొని ఆయనతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే 10 సంవత్సరాలుగా ఎటువంటి పబ్లిసిటీ అది లేకుండా కేవలం సర్వీస్ అనే మోటివేషన్తోనే ఇన్నాళ్ళు నిర్విరామంగా అన్నదానం చేస్తున్నారని చెప్పేసి ఇటువంటి ఒక కార్యం చాలా ఇన్స్పిరేషన్గా అనిపించి ఎలాగైనా సరే దీన్ని డాక్యుమెంటరీగా తీయాల్సిందే అని చెప్పి రాంబాబు గారిని అడిగితే ఆయన ముందే లేదమ్మా మేము ఇలాంటివి ఎంకరేజ్ చేయము, ఇలా పబ్లిసిటీకి మేము చాలా దూరంగా ఉంటాం అని చెప్తే అది ఆయన గొప్పతనం, కీర్తికాంక్షకి దూరంగా ఉండడం అనేది. ఈ డాక్యుమెంటరీ మా పై తరానికి కానివ్వండి, మా కింద తరానికి కానివ్వండి, మా తరానికి కానివ్వండి ఒక ఇన్స్పిరేషన్గా నిలవాలన్నదే మా ముఖ్య ఉద్దేశం. ప్రతి మనిషి 4 మెతుకుల కోసం సంపాదిస్తూ ఉంటారు. కొంతమంది మాత్రం తమ సంపాదన నలుగురికి ఉపయోగపడాలని శ్రమిస్తారు. అటువంటి సహాయత దృక్పథం ఉన్న మరొక సంస్థే హెల్ప్ నీడీ. ఆకలి ఉన్నవాళ్లకే కాదు, అవసరమున్న ప్రతి ఒక్కరికీ తోడుగా ఉండాలన్నదే ఈ సంస్థ యొక్క ముఖ్య లక్ష్యం. పది సంవత్సరాలు 3650కి పైగా రోజులు నిర్విరామంగా సహాయం అనే పదానికి సెలవు లేదని నిరూపిస్తూ నిమ్స్, నీలోఫర్ హాస్పిటల్స్ వద్ద తమ సంస్థ ద్వారా ప్రతిరోజు 200కు పైగా రోగులకు మరియు వారి సహాయకులకు ఆకలిని తీర్చారు, తీరుస్తూనే ఉన్నారు. మానవ సేవే మాధవ సేవగా నమ్మే హెల్ప్ నీడీ సంస్థ పునాదికి కారణం యుఎస్ఏలో రాంబాబు గారు తన కూతురు మరియు అల్లుడిని కలవడానికి కాలిఫోర్నియా వెళ్ళినప్పుడు అక్కడ వాళ్లు తమ మిత్రులతో కలిసి నిరాశ్రయులకు అన్నదానం చేయడం చూశారు. స్వతహాగా సాటి మనిషికి సహాయం చెయ్యాలి అనే స్వభావం కలిగి ఉన్న రాంబాబు గారికి ఆ కార్యం స్ఫూర్తినిచ్చింది. రాంబాబు గారు ఈ సంస్థ కీలక కార్యకలాపాలైన అన్నదానం మరియు రక్తదానాలను 10 సంవత్సరాల నుండి ఇంత అద్భుతంగా నడపడానికి గల కారణం ఎల్లప్పుడూ ఆయన వెన్నంటే ఉండి నడిపిస్తున్న సంస్థ సభ్యులు. రక్తదాన కార్యక్రమాలన్నింటినీ శ్రీ శివరామకృష్ణ గారు దగ్గరుండి చూసుకుంటారు. నలుగురికి మంచి చేస్తూ బ్రతకడమే జీవితం అనుకునే మంచి మనిషి ఆయన.
ప్రతి ప్రాణానికి మనసుంటుంది. ఆ మనసున్న ప్రాణమే కోటి ప్రాణాలను బ్రతికిస్తుందన్నదే ఆయన దృక్పథం. నిజం చెప్పాలంటే ఈ అన్నదాన కార్యక్రమం అనేది అచ్చంగా రాంబాబు గారి బ్రెయిన్ చైల్డ్. వారు ఒకసారి మాతో డిస్కషన్లో చెప్పారు, ఒకసారి వాడు అమెరికా వెళ్ళినప్పుడు అమెరికాలో వాళ్ళ సనన్లా ఈ సేమ్ కార్యక్రమాన్ని అమెరికాలో కూడా జరుపుతున్నారు వాళ్ళు. అది చూసి రాంబాబు గారికి ఇన్స్పిరేషన్ వచ్చింది. దెన్ ఇట్ కేమ్ టు హిజ్ మైండ్ దట్ మనం ఎందుకు చేయకూడదు ఈ కార్యక్రమం, మన ఇండియాలో ఫుల్ ఆఫ్ పావర్టీ ఈజ్ దేర్, మనం కూడా ఇది చేయాలనే ఇన్స్పిరేషన్తో వచ్చి ఒక సర్వే చేశారండి. సర్వే ఇన్ ది సిటీ, ఎక్కడ ఈ కార్యక్రమం కానీ చేస్తే బాగుంటుందని సర్వే చేసి దాంట్లో వేరియస్ హాస్పిటల్స్ చూశారు, ఇంకా వేరియస్ అదర్ పాయింట్స్ కూడా చూసి ఫైనల్లీ దే కేమ్ టు ఏ కంక్లూజన్ దట్ వీ కెన్ డిస్ట్రిబ్యూట్ ది ఫుడ్. నిమ్స్ హాస్పిటల్లో ఎవరైతే పేషెంట్ అటెండెంట్స్ అక్కడ షెడ్స్ ఉంటాయండి, అక్కడ ఆ షెడ్స్లో పడుకుని ఉంటారు, వాళ్ళకి మనం కనుక ఈ ఆహారం కనుక సప్లై చేస్తే బాగుంటుంది అనే కంక్లూజన్కి వచ్చి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. చాలా డీప్గా మేము 2 సంవత్సరాల పాటు థింక్ చేసి ఐటీ ఇండస్ట్రీస్లో ఐటీ ఎంప్లాయీస్ విల్ బి దేర్, వాళ్ళందరూ కూడా చాలా యంగ్ పీపుల్ విల్ బి దేర్. వాళ్ళు కనుక బ్లడ్ డొనేషన్ కనుక ఇస్తే చాలా బాగుంటుంది, మన హాస్పిటల్స్కి మనం ఇవ్వచ్చు అని వాళ్ళు సజెస్ట్ చేస్తే 2011 నుంచి స్టార్ట్ చేసామండి. ఇది స్టార్ట్ చేసి చాలా క్యాంప్స్ పెట్టాము. ఎవ్రీ 2 monthsకి 3 monthsకి సమ్టైమ్స్ మంత్లీ కూడా పెట్టడం జరిగింది. కొన్ని వేల డోనర్స్ నుంచి కలెక్ట్ చేసామంటే అది ఆశ్చర్యపడక్కర్లేదండి. సోఫార్ ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ మేబీ మోర్ దెన్ 7,000 to 8,000 యూనిట్స్ మేము కలెక్ట్ చేసి నీలఫర్ హాస్పిటల్కి అండ్ దెన్ రెడ్ క్రాస్కి అండ్ నిమ్స్ హాస్పిటల్కి ఇవ్వటం జరిగింది. ఈ రోజున నిజంగా చెప్పాలంటే 11 సంవత్సరాల మట్టి నిర్విరామంగా ఈ అన్నదాన కార్యక్రమం అండ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఈ ట్రస్ట్ హెల్ప్ నీడీ ట్రస్ట్ ద్వారా జరుగుతుందంటే రాంబాబు గారి యొక్క కమిట్మెంట్, నిబద్ధతని నేను చాలా అప్రిషియేట్ చేస్తాను. డబ్బు కనుక ఏదన్నా తక్కువ అయ్యి మేము చేయలేని పరిస్థితి వస్తే నేను సొంతంగా అయినా సరే నేను కాంట్రిబ్యూట్ చేసి ఈ కార్యక్రమాన్ని చేయాలి, అన్నదానం కానీ బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ చేయాలనే ఉద్దేశం ఆయన చాలా నరనరాలు జీర్ణించిపోయింది. రియలీ ఐ మస్ట్ అప్రిషియేట్ హిస్ కమిట్మెంట్ ఫర్ దిస్ హెల్ప్ నీడీ ఆర్గనైజేషన్. మనం 6 రోజులు పనిచేస్తే 7వ రోజు సెలవు కోరుకుంటాం. కాని 10 సంవత్సరాల నుండి వీరు నిర్విరామంగా సహాయం అనే నిఘంటువులో సెలవు అనే పదం ఉండదని నిరూపించారు. మా ప్రయారిటీలో వచ్చేసి అన్నదానం ఒకటి, తర్వాత హెల్త్ ఒకటి, తర్వాత పిల్లలకు పూర్ డిజర్వింగ్ పీపుల్ మేము ఏది చేసినా కూడా అందులో ఇంక దాంట్లో ఒకటే క్రైటీరియా ఏంటంటే మాకు ది మోస్ట్ డిజర్వింగ్ పీపుల్, పూరెస్ట్ ఆఫ్ ది పూర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ వాళ్ళకి చేయాలి అనేదే దీంట్లో మాకు మొదటి నుంచి కూడా మా ఆలోచన. అది 7/7/2007 వి రిజిస్టర్డ్ చేయించామండి. ఎప్పుడైతే నిస్వార్థంగా మనం కార్యక్రమం మొదలుపెట్టామో నిస్వార్థంతో కూడకుండా అన్నీ నడుస్తాయండి. మేము ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి వెళ్ళాం, ఏమంటే మాకు గ్యాస్ కావాలండి అని. సరే అప్పుడు అక్కడ భద్రయ్య గారని చాలా మంచి వ్యక్తి, వారిని కలిసాం. ఆయన ఏమన్నారంటే, బాబు నేను చూస్తాను, నేను మేము మీకు కవర్ చేస్తాంలే, మీరు వెళ్ళండి అన్నారు. మాకు తెలవకుండానే మా ఇన్స్టిట్యూట్కి ఆ మేనేజర్లు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మేనేజర్లు వాళ్ళంతా కూడా 1.5 monthలో 5-6 సార్లు వచ్చి సడన్గా చెక్ చేసుకుని చుట్టుపక్కల అడిగి ఎట్టా ఉంది ఏంటని చూసి చాలా సాటిస్ఫై అయ్యి వాళ్ళు కూడా కొంత తర్వాత మాకు శాంక్షన్ చేయకుండానే మాకు కూడా డబ్బు ఇచ్చారు. ఇది మా పేరున అన్నదానం చేయండి అని ఇచ్చిన తర్వాత ఒక 5 days ఏమంటే మీకు 10 సిలిండర్లు శాంక్షన్ అయినాయండి, మీకు ఎటువంటి హెల్ప్ ఏం చేస్తున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు గ్యాస్ ఇబ్బంది లేదండి. ఆస్తులెన్నున్నా అవసరం ఒక్కటే. కుల, మత, ప్రాంతీయ భేదాలు ఎన్నైనా అవసరానికి అందే సహాయం విలువ ఒక్కటే. సాటి మనిషికి సహాయం చేయాలని భావించే ఎంఎస్ రాజుగారు హెల్ప్ నీడీ సంస్థ కార్యకలాపాలను చూసుకుంటారు. మేము ఎంతవరకు చేయగలం, నాది మెయిన్ డ్యూటీ ఏమిటంటే ఇందులో రికార్డ్ మెయింటైన్ చేయటం అండి. అంటే ఎవ్రీ 3 months వీ హ్యావ్ టు హోల్డ్ ఏ మీటింగ్, హెల్ప్ నీడీ మీటింగ్ చేసి మినిట్స్ రికార్డ్ చేసి మినిట్స్ ఫాలోఅప్ చేసి పాత మినిట్స్ ఏమైందో కనుక్కొని ఫాలోఅప్ చేయటం.
తర్వాత ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఉన్నాయండి దీనికి. అవి కూడా సూర్యప్రకాష్ గారని ఆడిటర్ గారు ఉన్నారు, ఆయనతో ఫాలోఅప్ చేయడం, అఫీషియల్ కరస్పాండెన్స్ ఒకటి, తర్వాత ఆఫీస్ రికార్డ్, అప్కీప్ ఆఫ్ ఆఫీస్ రికార్డ్. రేపు ఎవరన్నా ఐటీ అఫీషియల్స్ కానీ ఎవరన్నా రికార్డ్ అంతా చూస్తే పక్కాగా ఉండాలనే ఉద్దేశంతో. అంటే మేము క్యాష్ అనేది అసలు యాక్సెప్ట్ చేయట్లేదు. క్యాష్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ యాజ్ డొనేషన్స్, ఓన్లీ చెక్స్ విత్ పాన్ నంబర్, విత్ అడ్రస్ అండ్ విత్ ఫోన్ నంబర్. దీస్ ఆర్ ది ప్రీ రిక్విజిట్స్ ఫర్ యాక్సెప్టింగ్ ఎనీ డొనేషన్. అసలు 10 years అది జరిగిందంటేనే చాలా ఆశ్చర్యంగా ఉందండి మాకు ఈ ఇష్యూ. 10 years జరగటం అనేది అంటే వండర్ అనమాట. అలాగే ఒక ప్రొసీజర్ అంటూ ఒక అడాప్ట్ చేసి కరెక్ట్ ప్రొసీజర్ గ్రూవ్లో పెట్టేస్తే దానంతా అది నడిచేట్టు. వీటిలో డెడికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. వితౌట్ డెడికేషన్ నథింగ్ విల్ బి డన్. సో డెడికేషన్ అంతా ఇదిగా ఇంట్లో ఏది జరిగినా కానీ, ఏది ఉన్నా కానీ, మంచి జరిగిన చెడ్డ జరిగినా కానీ, ఇట్ ఈస్ బీయింగ్ కంటిన్యూడ్. అండ్ అదర్ థింగ్స్ ఆల్సో, ఈవెన్ బ్లడ్ డొనేషన్స్, ఆల్ దోస్ క్యాంప్స్ బీన్ ఆర్గనైజ్డ్ అండ్ వెరీ గుడ్. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ టు బి అసోసియేట్ విత్ దిస్ ఆర్గనైజేషన్. ఐ విల్ కంటిన్యూ. నిమ్స్లో 200 మంది పెడుతున్నాం. టు స్టార్ట్ విత్ స్టార్టెడ్ ఓన్లీ విత్ 75 స్టార్ట్ చేసాం. కొంచెం కొంచెం పెరుగుతా వచ్చింది. వాళ్ళకు కూడా తెలిసింది, అందరికి కూడా తెలియలేదు. మేము స్టార్ట్ చేసినప్పుడు తెలియలేదు. హాస్పిటల్ వాళ్ళు కూడా కొంచెం అఫ్కోర్స్ సపోర్ట్ చేశారు. కొంచెం వాళ్ళు అకామిడేషన్ ఇవ్వటం అది వాళ్ళ సైడ్ నుంచి ఉంది. ప్రతిరోజు ఒకే సమయానికి అయిపోవాలి అంటే కదా. మనకి ఇప్పుడు 18 మంది గడపరా చేద్దామంటే ఏది కాదు. 8:45 to 9:15 అక్కడ అయిపోవాలి. ఇది కూడా చాలా మహాయజ్ఞం. ఈ మహాయజ్ఞాన్ని ఆయన వెంట చేసుకొస్తాడు. ఇంకా నాగేశ్వరరావు గారు మరియు ప్రతాప్ రెడ్డి గారు హెల్ప్ నీడీ ఎదుగుదలలో ముఖ్య భూమిక తీసుకుని సంస్థను ఆర్థిక పరంగా పటిష్టంగా మార్చారు. ట్రాన్స్పరెన్సీ అండ్ సిన్సియారిటీ. See, you can't expect that people will blindly give the money because of his sincerity and dedication, people are thinking that yes, this man can deliver. Nowadays, people will not give money like that. స్టార్టింగ్ లో 10 మందిలో నేను ఒకటి, తర్వాత 9 మంది జాయిన్ అయ్యారు. పూర్ పేషెంట్స్ వాళ్ళు స్టార్టింగ్ చేస్తారు కదా, వాళ్ళకి సర్లేండి అని అన్నాను. కానీ నేను ఇన్వాల్వ్ అవ్వడం మాత్రం చాలా తక్కువ ఇన్వాల్వ్ అయ్యాను. బట్ రాంబాబు ఈజ్ డూయింగ్ సూపర్ సర్వీస్. నాగిరెడ్డి గారు అడుగడుగునా వెన్నంటే ఉండి ఈ సంస్థ కార్యకలాపాలలో కీలకమైన పాత్రను పోషించారు. జనగణాభివృద్ధి జరిగింది. ఆఖరికి 100 మంది 110 మంది అయ్యారు సభ్యులు. ఫ్యూచర్లో ఆగుద్ది అనుకునేది అనుకోక్కర్లేదు. దైవ సంకల్పం 10 మందికి భోజనం పెట్టేది. స్పెషల్గా మా లైక్ మైండెడ్ అందరూ కలిసాము, చేద్దాం మంచి కార్యక్రమం, అందరూ మనంతా సహకారం చేద్దామని చెప్పి అందరూ చేద్దామనే ఉద్దేశం వచ్చింది. సో అట్లా ఇప్పుడు మొదలుపెట్టిన దగ్గర నుంచి అసలు బ్రేక్ అనేది లేకుండా కంటిన్యూషన్ జరగడం జరిగింది. ఆయన మనసు మరణించిన వేళ అంటే ఆయన మాతృమూర్తి మరియు అర్ధాంగి పరమపదించిన వేళల్లో కూడా పేదవాడు ఆకలితో ఎదురుచూడకూడదని ఆలోచించి అన్నదాన కార్యక్రమానికి ఎలాంటి విఘ్నం కలుగకుండా ఆ సమయంలో కూడా యథావిధిగా కొనసాగించడం జరిగింది. అదే వారి అంకిత భావానికి నిదర్శనం. ఆగకుండా జరగటం అనేది అది ఆయన యొక్క రాంబాబు గారిది. అది ఆయన వాళ్ళ మిసెస్ చనిపోతే ఆ రోజు కూడా జరిగింది. పేద ప్రజలు వివిధ ప్రాంతాల నుండి నిమ్స్ ఆసుపత్రికి వస్తూ ఉంటారు. రోగులతో వచ్చే బంధువుల ఆకలిని ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో బయట తినగలిగే స్థోమత లేని వారికి హెల్ప్ నీడీ సంస్థ అండగా ఉండాలని నిశ్చయించుకుంది. ఈ హెల్ప్ నీడీ సంస్థ వాళ్ళు మాకు 2008లో మాకు నిమ్స్లో అప్రోచ్ అయ్యారు. వారు మాకు నిత్య అన్నదానం చేస్తామని మాకు అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్పుడు మేము కూడా ఆలోచించి మనకు రోజు ఒక 4-5,000 పీపుల్ మనకు ఇక్కడ నిమ్స్కి వస్తూ ఉంటారు. దాంట్లో చాలామంది 80% పీపుల్ చాలా విలేజ్ నుంచి చాలా పేదవాళ్ళు వస్తూ ఉంటారు. కాబట్టి
వారికి అన్నదానం చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచనతో వాళ్ళు ముందుకు రావడం జరిగింది. వారి ఆలోచనను మేము కూడా, ఎందుకంటే మన పెద్దలు చెప్తూ ఉంటారు అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పదని. ఈ మంచి కార్యక్రమం, ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు మనం కూడా మన వంతుగా మనం కూడా సాయం చేయాలి. కాబట్టి నేను మెడికల్ సూపరింటెండెంట్గా నా సైడ్ నుంచి ఎంతవరకు సాయం చేయాలో అంతవరకు సాయం చేయడం జరుగుతుంది. హెల్ప్ నీడ్ వాళ్ళు వాళ్ళ మెంబర్స్ అంతా కలిసి మా బ్లడ్ బ్యాంక్ సంబంధించిన కార్యక్రమాలు కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది. ఒకసారి క్యాంప్ చేసి వాళ్ళు చాలామంది పేద ప్రజలు చాలామంది వాళ్ళకి తెలియదు బ్లడ్ డొనేషన్ గురించి. రక్తదానం ఒక ప్రాణాన్ని కాపాడుతుంది కాబట్టి అటువంటి కార్యక్రమాలు వీళ్ళు ముందుకు వచ్చి అటువంటి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈ సంస్థకు ఒక కన్ను సభ్యులైతే మరొక కన్ను వంటవారు మరియు సహాయకులు. రాంబాబు గారింట్లోనే ప్రతిరోజు వంటలు జరుగుతూ ఉంటాయి. వంట చేసేవారు ఆ వండిన పదార్థాలను ఆసుపత్రికి తీసుకువెళ్లేవారు కూడా సహాయ భావంతో పనిచేసేవారే. ఎటువంటి నిర్లక్ష్య ధోరణి లేకుండా వీరు వండిన వంటల్లో నాణ్యత 100% కనబడుతుంది. What is perhaps the greatest legacy is the sustenance of the program, which has been running each and every day without fail for the past 10 years. And that level of commitment and dedication to the community is fairly unprecedented, and hopefully will inspire generations of individuals to come together and join the effort. అంటే మంచి కార్యక్రమం, అందుకోసం అందరూ కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. నాకు ఇది చూడగానే చాలా కూడా కంట్రిబ్యూట్ చేస్తే బాగుంటుంది, మన సహాయం కూడా ఉంటే బాగుంటుంది అనే ఐడియాతో జాయిన్ అయ్యాము. టోటల్ డే టు డే రన్ చేసేది కానీ బడ్డని కానీ మొత్తం ఆయనే వేరు చేశారు. కాకపోతే మాతో అప్పుడప్పుడు డిస్కస్ చేయటం కానీ ఏదైనా సహాయ సహకారాలు అవసరమైనా కానీ మేము కూడా ఈ మంచి పని అని ఆయనకి ఎప్పుడైతే అప్పుడు మేము కూడా తయారుస్తూ ఉన్నాం అప్పటి నుంచి కూడా. ఇప్పుడు ఎలా అనేది కాన్సెప్ట్ ఏంటంటే డొనేట్ చేసే వాళ్ళు ఎవరన్నా బర్త్డేలు, పిల్లల బర్త్డే, మ్యారేజ్ డేలు, ఎవరి పేరు కావాలంటే మదర్ పేరు, ఫాదర్ పేరు అన్నారు కావాలంటే అలా స్పాన్సర్ మొదలైంది. అది నిరంతరంగా అన్నదాన కార్యక్రమం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఇట్లాంటి హెల్ప్ నీడి అంటే ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకు హెల్ప్ చేయడానికి రెడీగా రక్తదానం కానివ్వండి, ఇలాంటి అంటే మా వంతు సహాయం మేము చేస్తున్నాం, వాళ్ళు బాగా చేస్తున్నారు. ఒక పేదవాళ్ళకి హాస్పిటలైజేషన్గా వచ్చిన వాళ్ళకి అందరికీ హాస్పిటల్లో భోజన వసతి అది పెట్టాలంటే కుదరదు కాబట్టి ఇక్కడ బంధువులు కానీ వాళ్ళకి కానీ మీ ఆర్గనైజేషన్ ద్వారా వేరే పేద ప్రజలు కానీ బ్లడ్ బ్యాంక్ ద్వారా బ్లడ్ ఇవ్వటం కానీ అలాంటి హెల్ప్ చేద్దామని ఉద్దేశం, మంచి ఉద్దేశంతో నేను కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి నా వంతు కృషి నేను చేస్తున్నాను. డబ్బులు ఇవ్వటం 20,000 ఇవ్వటం గొప్ప సమస్య కాదండి. మెంబర్గా చేరడం గొప్ప సమస్య కాదు. డబ్బులు ఇచ్చేసేసి వదిలేస్తాము, మర్చిపోతాం. కానీ దీన్ని అదే పనిగా యజ్ఞలాగా తలపెట్టి ముఖ్యంగా రాంబాబు గారండి ఒక్కరే, మిగతా ప్రెసిడెంట్ అంతా ఉన్నాడు, సెక్రటరీగా ఉన్నాడు. ఈయన గుర్తున్నంత వరకు ఆయన భార్య పోయిన రోజును కూడా ఇది ఆగలేదండి. అన్న అది పంపించడం అనేది ఆగలేదు. లైక్ మైండెడ్ అంటే ఒక ఆలోచన విధానం కలిసింది. సో ఆ దృక్పథంతో తాను చెప్పాడనమాట, నేను ఇట్లా హెల్ప్ మీడియా అని చేస్తున్నాను. మరి మీలాంటి వాళ్ళు అంటే కేవలం ఇక్కడ కూర్చొని పేషెంట్ వస్తే సేవ చేసే కంటే కొంచెం మాతో పాటు కూడా ముందుకు వచ్చేసి కొన్ని మెడికల్ క్యాంప్స్ మనం ఆర్గనైజ్ చేస్తాం, మీరు మాకు సహకరిస్తే బాగుంటుంది అని చెప్పాను అన్నారు. అయ్యో సార్ సంతోషంగా, ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసేటప్పుడే అది సేవ అనిపించబడుతుంది. కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమంలో నేను కూడా పాల్పంచుకుంటానని చెప్పి దానితో పాటు చక్కగా క్యాంప్స్ కండక్ట్ చేశాం మేము చాలా. ఆయన చేస్తున్నారు, ఎంతో కాలంగా చేస్తున్నారు. విన్న తర్వాత నాకు చాలా మంచిది అనిపించింది. సో చాలా గ్రేట్ అండి. సో ఒక మనిషికి అన్నం పెట్టడం అనేది అదృష్టం. ఈ హ్యాజ్ ఎ సింపుల్ టెక్నిక్ ఆఫ్ ఆర్గనైజింగ్, కోఆర్డినేటింగ్ అండ్ క్లోజింగ్, కంక్లూడింగ్. He has a great passion towards the people. All the time, whoever goes to the hospital, he used to take them to treatment doctors. Many times I've seen. So he has done that area wonderfully well. అన్నిటికల్లా గొప్పతనం ఏంటంటే దీంట్లో ఈ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇవాళ వరకు ఒక్కరోజు కూడా ఆగలేదు. ఇంత సంకల్ప బలం ఇలాగ సాగు చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇది అందరిలో కలగదు. ఇది ఒక రోజు కాదు కదా, నిరంతరం సాగుతుంది. వేసవకాలం, వర్షాకాలం, శీతాకాలం,
పని కాకుండా ఆ మనుషులతో చేయించి మళ్ళీ అక్కడ సరిగ్గా టైంకి పంపించి అందులో మళ్ళీ ఆ ఆహారంలో మళ్ళీ మీకు ఆ టేస్ట్ అనిపించాలి కదా. తమ 5వ వార్షికోత్సవ సభకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన అప్పటి అడిషనల్ కమిషనర్ అయిన శ్రీ విజయభాస్కర్ గారు, నీటిపారుదల నిపుణులైన శ్రీ చెరుకూరి వీరయ్య గారు మరియు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ శ్రీ అంబటి లక్ష్మణరావు గారు ఇంకా సభ్యులందరూ కూడా ఈ సంస్థ కార్యకలాపాలన్నింటిలో తమ వంతు సహాయ సహకారాలనందించిన తోటి స్వచ్ఛంద సంస్థల అతిరథులతో తమ స్ఫూర్తిని పంచుకున్నారు. కార్యక్రమానికి ఏమాత్రం అవాంతరం లేకుండా చేసి గత 5 ఏళ్లుగా నిరాఘాటంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటిది అంత ఆషామాషి పని కాదు. అందులో మిగతా రకాలైనటువంటి సేవలు అందించవచ్చు, కానీ భోజనం పెట్టడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని. ఎందుకంటే భోజనం రెడీమేడ్గా ఉండదు, అది దాన్ని తయారు చేసేటువంటి పెద్ద ప్రాసెస్ ఉంటుంది మరి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని 5 ఏళ్ళు కాదు, మరొక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, మరొక 50 ఏళ్ళు అయినా కూడా దీన్ని నిర్విఘ్నంగా కొనసాగించేటువంటి శక్తియుక్తులు ఇవ్వాలి ఈ బృందానికి, ఈ సంస్థకి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి వాళ్ళకి నిర్ధానం అందులో చక్కగా వండి శుచిగా పెడుతున్నారంటే మరి అనాథులు అన్నం రుచిన్న వేళ అంటారు. అనాథులు గట్ట రుచి అక్కర్లేదు, వేళ అక్కర్లేదు, కానీ వేళకి రుచితో వాళ్ళు అందజేస్తున్నారంటే వాళ్ళకి ముఖ్యంగా దీనికి ఇందాక నుంచి మాట్లాడే పరిస్థితి వస్తే రాంబాబు గారు దీనికి ఎంత శ్రమ పడుతున్నారో అంటే ఒక రాంబాబు గారికి ఎవరన్నా వెనకాల ఎంతోమంది మిత్రులు వాళ్ళు సహాయం చేస్తూ ఇంత చక్కగా నడుపుతున్నారంటే చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి ఈ సభకి నేను వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నా కుమారుడు కానీ కుమార్తె కానీ ఒక మంచి మనిషిగా, మంచి మనిషి అంటే మానవత్వంతో, మానవ విలువలతో, సేవాభావంతో పెరగాలి అని ఆ ఇవాళ 100% ఆలోచించడం లేదు. ఇది ఇవాళ భారత పౌరులు ప్రతి ఒక్కడి పైన ఇవాళ ఆలోచించవలసినటువంటి బాధ్యత. ఎందుకు రాంబాబు గారు ఇప్పుడే అమెరికా వెళ్ళి అమెరికాలో పేదవారికి సహాయం చేస్తుంటే చూసి ఆ స్ఫూర్తితో వచ్చి ఇక్కడ మొదలు పెడితే ఇవాళ దానివల్ల ఆయన కలిగేటువంటి తృప్తి, ఆనందం ఎంత డబ్బుతో రాదు, ఎంత చదువుతో రాదు, ఎన్ని కార్లు పెట్టుకున్నా, ఎంత పెద్ద ఇల్లు పెట్టుకున్నా, ఎన్ని ఎడ్యుకేషన్ రూమ్లో ఉన్నా మనకి తెలుస్తున్నాం. ఇంతమందిని ఇక్కడ చూసిన తర్వాత మీ అందరూ ఒక్కొక్క కార్యవర్గంలో ఒక్కొక్క సంస్థలో ఏదో బాగుపరుచుకొని ఉంటారని, ఈ మాట వింటే మీ సంస్థలు అందరినీ ఉత్తేజపరుస్తారని, కొంచెమన్నా ఒక్క నయా పైసైనా మానవత్వాన్ని, సహాయాన్ని, ప్రపంచాన్ని అందిస్తారని కోరుకుంటూ తాళ్ళూరి కిషోర్ గారు మరియు నాగేశ్వరరావు గారి ఆలోచనతో నీలోఫర్ ఆసుపత్రిలో కూడా నిత్యాన్నదానాన్ని మొదలుపెట్టింది హెల్ప్ నీడీ సంస్థ. Thoroughly impressed with the dedication with which Rambabu is working with this organization. నీలోఫర్ హాస్పిటల్లో ఇంతకంటే ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉందండి. అక్కడ పూర్ పీపుల్ చాలా మంది వస్తున్నారు. సో నీలోఫర్ హాస్పిటల్లో కూడా మనం స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని అన్నారు. ఇట్లా కిషోర్ గారు, లోకేశ్వరరావు గారు, ఇంకా చాలా మంది పెద్దలు వీళ్ళందరూ ఆర్థికంగా సహాయపడి ఇట్లా దీనికి వాళ్ళకి తోచినంత వరకు వాళ్ళు సహాయం చేశారు. నీలోఫర్ హాస్పిటల్లో సాయంత్రం టైంలో అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇట్లా నిమ్స్ హాస్పిటల్లోను, నీలోఫర్ హాస్పిటల్లోను డైలీ ఉదయం సాయంత్రం కంటిన్యూగా పూర్ పీపుల్కి ఈ విధంగా సహాయం చేయడం అనేది హెల్ప్ నీడ్ సంస్థని అభినందించే విషయం. You see people behind me like standing in the line.
And I was in that line when I was in college in my school. I grew up in a very poor environment. We don't have food to our family, and I have to stand in line, push and pull people, and they get the food, give it to my sister, and then I go and stand in the line for the second time to get my food, right? He's been doing this for the past 10 years, every single day without missing. I was like, how do you do that? Like, you cannot do that without that determination and dedication, right? And more importantly, there's an inspirational story he told me, about how it is not just about one person, him doing it, and it's also about how he has to inspire everybody involved in it. రాంబాబు చాలక నాకు తెలుసు, కానీ చేస్తున్నట్టుగా తెలియదు. దాంతో రాంబాబు ఫోన్ చేసేట్లాగంటే నేను ఇక్కడ ప్రధానం చేస్తున్నాను అన్నారు. కాబట్టి మీరు అంతా ఉంటే ఇంకా వేరే ఏం చేద్దామన్నారు. సరే ఏదైనా చెప్పి నేను రెడీ డేటింగ్ చెప్పాను. రోజు హాస్పిటల్ దగ్గర నుంచి వెళ్తాను, విలేజ్ నుంచి వచ్చేవాళ్ళు. ఇక్కడ కొందరు భాష రాక ఎక్కడ తినాలో తెలియక, తర్వాత ఇక్కడ రకరకాల ఎనీదైన భోజనం చేయలేక ఇబ్బంది పడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన టైం మనీ అన్నీ దీనికోసం ఖర్చు పెడితే ఇంత డివోషన్గా చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. వర్షం రానింది, తుఫాన్ రానింది, ఆ అన్నదానం జరిగే టైంకి కంపల్సరీగా ఆ టైంకి అక్కడికి వెళ్ళి సర్వ్ చేసేటం అనేది ఇంపాసిబుల్. మామూలుగా భగవత్ శక్తి రాంబాబు దగ్గరికి వచ్చి ఏదైనా చేయాలి అనే నిబద్ధత చేయబట్టి ఆయన చేయగలుగుతున్నారు, అందరూ చేయలేరు. అది 10 సంవత్సరాల క్రితం అన్నదాన కార్యక్రమాన్ని నిమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలో ప్రారంభించి ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆ హాస్పిటల్లో ఆకలి అనేదే ఉండకూడదని, ఎలాంటి ఇబ్బందులెదురైనా అన్నదానం ఆగకూడదన్నది రాంబాబు గారి దృఢ సంకల్పం. 7:30కి వచ్చినాం, మంచిగా పెడుతుర్రు అన్నం. ఫుడ్ కూడా మంచిగా ఉంది, చార్లు మంచిగా ఉన్నాయి, కడుపు నిండా పెడుతుర్రు. మంచిగానే ఉంది రుచి. పెరుగన్నం పెట్టిర్రు, పప్పుచారు పోసిండ్రు, అన్నం పెట్టిర్రు, మంచిగా తిన్నాం, మంచిగా ఉన్నది. ఇంకా ఈయనే కొనుక్కొని ఈయననే తింటున్నాం సారు. 2 నెలలు అవుతుంది ఇంటికి మేము. మా పిల్లలు మంచిగా లేక నా కొడుకు మంచిగా లేడు సారు. వీరందరి అపూర్వమైన కృషిని గుర్తించి ఎన్నో ఆసుపత్రులు మరియు ఇతర సంస్థలు హెల్ప్ నీడీ సంస్థను అభినందించి గౌరవ సత్కారాలను అందించారు. పేదవారి భవిష్యత్తు చదువులోనే ఉంటుందని నమ్మే ఈ సంస్థ సభ్యులు పేద విద్యార్థులను గుర్తించి వారికి విద్యాదానం చేస్తున్నారు. చదువనేది అవసరమని, ఆ అవసరం అందరికీ దక్కాలని అనుకునే వారిలో ఈ సంస్థ సభ్యులు ముందంజలో ఉన్నారు. ఇంకా మా డాడీ ఆ టైంలో ఇంకా చదివేమొద్దు, ఇంకా పెళ్లి చేసి పంపిస్తామన్నారు. ఇంకా అంతలో మనోహర్ బాబు సార్ మాకు కలిశారు. సార్ మాకు అప్పటి నుంచి ఫీజు కడితే బుక్స్కి ఫీజుకి అన్నిటికీ సారే హెల్ప్ చేశారు. ఇంకా డిగ్రీ తర్వాత కూడా సారే హెల్ప్ చేశారు, బుక్స్కి అన్నిటికీ సారే చూసుకున్నారు. ఇంకా బయట జాబ్ పర్పస్ అయినా దేనికైనా సార్ హెల్ప్ చేస్తూనే ఉన్నారు. మాకు చేయాలనుకుంటున్నాను, నేను కూడా మంచి పొజిషన్కి వచ్చాక కనీసం అంత కాకపోయినా ఒకరికైనా హెల్ప్ చేయాలనుకుంటున్నాను. 6th క్లాస్ నుంచి మళ్ళీ స్పాన్సర్ చేశారు చదువుకోవడానికి. 6th నుంచి 10th వరకు చదివించారు, ఇంటర్లో కూడా స్పాన్సర్ చేశారు. ఇప్పుడు అది చదువుకోవడం వల్ల, జాబ్ చేయడం వల్ల నేను మా మదర్కి ఫాదర్కి అయితే హెల్ప్ చేయగలుగుతున్నాను. ఎంత కాకపోయినా కనీసం ఒక 10,000 వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతున్నారు కదా. అవసరమున్న ప్రతి చోట హెల్ప్ నీడీ సంస్థ ఉంటుందన్న మాటకు నిదర్శనం ప్రతి సంవత్సరం వేసవి కాలంలో ఏర్పాటు చేసే చలివేంద్రం. చలివేంద్రాన్ని డీజీ ప్రతాప్ గారితో ప్రారంభించి తమ సత్కార్యాన్ని ఒక పండుగలా జరుపుకున్నారు. చలికాలంలో నిరాశ్రయులైన పేదవారికి మరియు అంధులకు దుప్పట్లు పంచుతూ ఉంటారు. పేద రోగులు ఆస్పత్రిలో మరణిస్తే వారిని తమ స్వంత ఊరికి చేర్చడం దగ్గర్నుండి మహాప్రస్థానం వరకు ఆర్థికంగా సహాయం అందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తుఫాను బాధిత ప్రాంతాలకు కూడా హెల్ప్ నీడీ సంస్థ సభ్యులు నేరుగా వెళ్లి తమ వంతు సహాయ సహకారాల్ని
ఆఫ్ సర్వీస్ ఒక్కరోజు కూడా నెగ్లెక్ట్ చేయకుండా చేసింది అదే చాలు. అంతే కదా, ఎవరో వస్తారు ఇస్తారు, నెక్స్ట్ మంత్ ఎవరు వస్తారు అని చెప్పి చూస్తలేదు కదా ఆయన. మరి ఆయనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు తెలిసింది మా దగ్గర ఎవరో ఇచ్చేసారు, అతను ఆ రకంగా మా వాడి దగ్గర నుంచి నేను ఉన్న తర్వాత ఇంకెవరు చెప్తాం. అట్లా బేసికలీ వర్క్, రాంబాబు గారి బ్యాక్గ్రౌండ్, రాంబాబు గారి డెడికేషన్తో పబ్లిసిటీ గురించే కనుక ఒకవేళ ఈయన చేస్తూ ఉంటే అది 10 సంవత్సరాలు నిర్విరామంగా చేయలేకపోయేవాడు. అసలు రోజు మన ఇంట్లోనే 365 డేస్లోనే ఒక రోజు కుక్కు రాకో, ఒక రోజు బాగోకో, అదో ఇదో లేక మనం వండుకోకే హోటల్ నుంచి తెప్పించుకోవడం, హోటల్కి వెళ్ళటం జరుగుతుంది. మరి ఎంత డెడికేషన్ లేకపోతే అరే ఇవాళ కొంచెం మనం బద్దకిస్తే రేపు అక్కడ అంతమంది అన్నం ఆకలితో అలంటిస్తూ ఉంటారని చెప్పే బాధతో ఒక్కరోజు కూడా మరి చేస్తున్నారంటే చాలా గ్రేట్ అండి. అదే స్పిరిట్తో కంటిన్యూ అవుతుంది విత్ ఈజ్ విల్ పవర్. కాబట్టి మనీ అనేది సమస్య కాదు. ఈ టైంలో ఆయన కమిట్మెంట్, ఇప్పుడు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు మేమందరం ఇంతమంది వచ్చారు కదా, మేమందరం చేసేది కూడా ఆల్మోస్ట్ పెద్దగా ఏమీ లేదు. ఇక్కడ రోజు ఆయన యొక్క కార్యదక్షతతోటి, ఆయన యొక్క పూనికతోటే కార్యక్రమం జరిగేది. ఇక్కడ మనుషులు చుట్టూ ఉన్నవాళ్ళు కానీ టైంకి రోజు 8:39 అంటే కరెక్ట్గా 8:39కి మనం నిమిషంలో ఉంటే అక్కడ భోజనాలు కనపడతానే ఉంటాయి. నీలోఫర్ హాస్పిటల్ కొరకు బ్లడ్ క్యాంప్స్ను ఏర్పాటు చేయడానికి ప్రముఖంగా శ్రీ వైఎస్ఎల్ ప్రసాద్ గారే 2 సంవత్సరాలు ఆర్థికంగా అండగా నిలిచారు. ప్రతి నెల ఎన్నో కార్పొరేట్ కంపెనీలున్న డిఎల్ఎఫ్ మరియు మైండ్ స్పేస్లలో ప్రతి 3 నెలలకొకసారి కాలనీస్లో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి దాదాపు 9,000కు పైగా యూనిట్లను పేద రోగుల నిమిత్తం నిమ్స్ హాస్పిటల్, నీలోఫర్ హాస్పిటల్ మరియు స్వచ్ఛంద సేవా సంస్థలైన రెడ్ క్రాస్ సొసైటీలకు పూర్తిగా ఉచితంగా అందజేస్తున్నారు. ఈ తరుణంలో రచ్చకొండ జాయింట్ కమిషనర్ అయిన శ్రీ తరుణ్ జోషి గారు డిఎల్ఎఫ్ కార్పొరేట్ బిల్డింగులో ఏర్పాటు చేసిన రక్తదాన కార్యక్రమానికి విచ్చేసి అక్కడున్న ఉద్యోగులందరికీ స్ఫూర్తిగా నిలిచారు. డిఎల్ఎఫ్లో నేను రహేజా నుంచి డిఎల్ఎఫ్కి ఒక 5 సంవత్సరాల కింద మూవ్ అయ్యాను. లాస్ట్ 4.5 years నుంచి ఈ ఎవ్రీ 4 monthsకి కంటిన్యూగా చేస్తున్నాం. ఇది 12th క్యాంప్ ఇది. ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఒక 4,500 యూనిట్స్ కలెక్ట్ చేసి ఉంటాం. I'm happy to be here. I'm extremely happy that Help Needy is organizing this blood camp today. It's a wonderful initiative. There cannot be a more noble gesture than to donate blood and help a life. I congratulate them, I compliment them, I wish them all the best, and I hope that many more such camps are conducted in future. And I also see that the response is very good. నీలోఫర్ హాస్పిటల్ we almost ఎప్పుడైనా 1000-bedded హాస్పిటల్ మాది ఇంటెన్సివ్ కేర్. మా ఇంటెన్సివ్ కేర్లో ఎప్పుడైనా సరే ఒక 1500 to 1600 బేబీస్ ఉంటారు. పక్క డిస్ట్రిక్ట్స్ నుంచి, పక్క స్టేట్స్ నుంచి, మహారాష్ట్ర, కర్ణాటక చాలా మంది పిల్లలు సఫరింగ్తో వస్తారు ఇక్కడికి. అయితే మెయిన్ ఏంటంటే ఇక్కడ బ్లడ్ రిక్వైర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అందరూ అనీమియాలో ఉంటారు. అనీమియా అంటే బ్లడ్ తక్కువ ఉన్న పరిస్థితులు, తర్వాత ప్లేట్లెట్ తక్కువ. డెంగ్యూ సీజన్లో వర్షాకాలం తర్వాత డెంగ్యూ సీజన్ అనేది ఉంటుంది. డెంగ్యూ సీజన్ అనేది చాలా ర్యాంపెంట్గా ఉంటుంది. 2-3 months మాకు ఆల్మోస్ట్ వర్క్లోడ్ 3 times అవుతుంది, అడ్మిషన్స్ 3 times అవుతుంది. అయితే ప్లేట్లెట్ అనేది తగ్గిపోతుంది డెంగ్యూలో. సో ఆ టైంలో బ్లడ్ రిక్వైర్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే హెల్ప్ నీడీ ట్రస్ట్ అని మాకు చాలా సేవ అందిస్తున్నారు వీళ్ళు. రాంబాబు గారు, శివరామ్ కృష్ణ గారు వీళ్ళు మెయిన్ లీడర్స్ దీంట్లో. అంటే ఏంటంటే ట్రస్ట్ నడిపేది వీళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు నీలోఫర్ హాస్పిటల్కి. వాళ్ళు ప్రోయాక్టివ్ ఉంటారు. ప్రతి థర్స్డే మా నీలోఫర్ టీం వెళ్ళేసి అక్కడ బ్లడ్ కలెక్షన్ క్యాంప్స్ పెడతారు.
అయితే ఇంకొకటి ఏంటంటే వీళ్ళు హెల్ప్ నీడీ ట్రస్ట్ వాళ్ళు ఇదే కాకుండా మాకు డైలీ నీలోఫర్ హాస్పిటల్లో చాలా సేవ్ చేస్తున్నారు. వేరే సేవ ఏమంటే ఫుడ్ సప్లై అనేది హెల్ప్ నీడీ ట్రస్ట్ మీద ఫుడ్ సప్లై చేస్తారు. ఈవినింగ్ ఎవ్రీడే పేషెంట్స్కి ఎంత ఫుడ్ అంటే అంత ఫుడ్ సప్లై చేస్తారు. ఆల్మోస్ట్ లాస్ట్ 2 to 3 years వాళ్ళు కంటిన్యూగా సప్లై చేసి చాలా మంచి సేవ చేస్తున్నారు. అంటే ఎట్లంటే మానవ సేవ అనేది మాధవ సేవ 100% వీళ్ళు అటువంటి అప్రోచ్ ఉన్నది. వీళ్ళు మేము చాలా నీలోఫర్ హాస్పిటల్ కూడా ఎప్పుడైనా కృతజ్ఞత ఉంటారు. ఫస్ట్ మేము 3 months ఒక క్యాంప్ అలా స్టార్ట్ చేస్తాం వాళ్ళతోటి. ఇంకా మాకు కొంచెం ఇంకా అసోసియేషన్ పెరుగుతున్న కొద్దీ మా మంత్కి ఒక క్యాంప్ అయిపోయింది ఇప్పటి వరకు గురించి. సో మేము వాళ్ళని కన్విన్స్ చేయగలిగాం అన్నమాట. అంటే నీలోఫర్ హాస్పిటల్లో ఎవరైనా బ్లడ్ తీసుకెళ్ళాలి అంటే 0 NP స్పెండ్ చేయాలి. ఎందరో దాతలు తమ పుట్టినరోజులకు లేదా ఇతర శుభకార్యాలకు వచ్చి ఈ పవిత్ర కార్యంలో తమకీ ఒక పాత్ర ఉండాలని అన్నదానం చేస్తూ తమ స్ఫూర్తిని చాటారు. అమ్మైనా అడక్కుండా అన్నం పెట్టదుగాని హెల్ప్ నీడీ సంస్థ అడిగినా అడగకపోయినా కూడా 10 సంవత్సరాల నుండి లక్షలాది మంది ఆకలిని తీరుస్తోంది. అన్నదానం, రక్తదానాలే కాకుండా పేదవాడికి విద్య అవసరమైన చోట, వైద్యం అందుబాటులో లేని చోట మరింత బలంగా తమ సేవలను విస్తరించాలన్నదే హెల్ప్ నీడీ సంస్థ యొక్క ఆకాంక్ష. ఏది ఉన్నా సరే కరెక్ట్గా నిబద్ధతతో ఉండాలని, అసలు ఎవరిని అడగకుండా, అసలు ఎవరిని ఏమి మనము దీన్ని స్వచ్ఛందంగా చూసి ఎవరైనా గుళ్ళో పెట్టినట్టుగా దీంట్లో కూడా రావాలనే ఉద్దేశంతోనే నేను అసలు ఎవరిని నేను కొద్దిగా దా విషయంలో నేను సైలెంట్గానే ఉన్నా. ప్రతాప్ రెడ్డి గారు దాంట్లో ఎంటర్ అయినప్పుడు ఆయన అసలు ఈ ఫైనాన్షియల్గా ఈ డేస్ అన్నీ మనం ఒకరి ద్వారా కంక్లూడ్ చేద్దాము అని చెప్పేసి చెప్పారు. నాకున్న స్థితికి, భగవంతుడు నాకు ఇచ్చిన శక్తికి, మనం చెప్పుకుంటే పిల్లలు అనే దానికంటే మనం ఒక లిమిటేషన్, ఒకసారి తృప్తిపడి క్లోజ్ చేసి ఈ సంస్థకి మనం వచ్చినప్పుడు మనం ఎంతో కొంత సాక్రిఫై చేయాలి. ఇక మెంబర్స్ విషయం వచ్చేసరికి వాళ్ళు ఎంత రెస్పాన్స్ ఇచ్చారంటే వాళ్ళకి నేను శిరస్సు వంచి నమస్కారం చేయాలి. ఈ విషయంలో ఇంకా అంతకన్నా నేను చెప్పలేంది. ఎంత ఇదిగా ఉంటారంటే అసలు ఏదో ఒకటి రాంబాబు గారు మీకు ఏదన్నా ఉంటే చెప్పండి ప్రాబ్లం అంటారు. వాళ్ళు రాలేకపోయినా కూడా వాళ్ళ యొక్క వర్డ్ నాకు చాలా స్ట్రెంగ్త్ ఇస్తుండేది. ఎవరిని కలిసినా కూడా నాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉండేది. వాళ్ళందరిదే ఇది. యాక్చువల్లీ హెల్ప్ నీడీ అనేది ఇన్ని సంవత్సరాలు నడిచిందంటే అసలు దీని వెనకమాల అందరూ డొనేషన్సే కాదు, అసలు నా యొక్క ఇది కూడా కాదని చెప్పాలి. దీని వెనకమాల ఎంతో మంచి హృదయంతో ఈ వర్కర్స్, అసలు రోజు చేసే కుక్కులు, వాళ్ళకుండే ఇన్స్పిరేషను అసలు చాలా ఎక్కువ దీంట్లో. ఈవెన్ ఆటో పట్టుకెళ్ళే దగ్గర నుంచి రోజు టైంకి వీళ్ళందరూ వచ్చి సిక్ అయినా సరే ఎవరో ఒకరిని పంపించి వాళ్ళే అరేంజ్ చేసుకుని ఈ విధంగా నడిపించుకుంటూ వచ్చారంటే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది అప్పుడప్పుడు. ఇది ఎలాంటి ఇదంటే వాళ్ళకి ఎంత దీని వెనకమాల ఎంత డెడికేషన్ వాళ్ళదే ఉంటుందనేదే నా అభిప్రాయం. వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతున్నారంటే అసలు మనం లేకపోయినా ఇక వీళ్ళు చేసేస్తారా, ఇక మనం అవసరం లేదా అనే స్థితికి కూడా ఒక స్టేజ్లో అనిపిస్తుంటుంది. అయినా వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు పడినా అది కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఇది వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళ ఈశ్వర అనుగ్రహం వీళ్ళకి కూడా ఉండాలనేది నా అభిప్రాయం. వాళ్ళు ఎంతమంది నన్ను ప్రశంసించినా అవన్నీ దీవెనల కిందే ఉంటాయి. వాళ్ళ యొక్క వర్త్ అంతా కూడా ఈశ్వరార్పితం, నాది కాదు. ఎప్పుడో హెల్ప్ నీడీ తరఫున నేను వాళ్ళకి మంచి జరగాలి, మనకున్న డోనర్స్ అందరికీ బాగా మంచి జరగాలనేదే నా కోరిక. ఒక్కోసారి ఆగిపోద్దేమో అనే ఇది వస్తుంది. కుక్స్ వాళ్ళిద్దరూ సిక్ అయిపోవటం, ఎవరు వస్తారా రేపు అనేది ఎన్నో టెన్షన్లు పడ్డాను. కానీ చివరిలో ఆయన ఏ విధంగా పంపుతాడో, ఎవరిని పంపుతాడో
ఏం చేస్తున్నాడో నాకే తెలియదు. తక్కువ స్థాయిలో వాళ్ళు కూడా దీన్ని బాగా ఇన్స్పైర్ అయ్యారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒక ఆటో అతను వచ్చాడు, మాకు ఆ రోజు ఆటో రాలేదు, ఆయన్ని అడిగాం ఏంటి మినిమ్స్కి అట్లా తీసుకురావాలని అంటే మేము జనరల్గా 75 రూపీస్ ఆ రోజుల్లో ఇచ్చేవాళ్ళం. ఆయన ఐసే కామంకో మై పైసలే తను పైసా నైలేతా సాబ్ అని చెప్పేవాడు. నాకు కూడా చాలా ఇన్స్పిరేషన్ వచ్చేదన్నమాట ఆ టైంలో. నా దాంట్లోకి రావాలని ఏం లేదు, ఇక్కడ హెల్ప్ నీడీలోకే వచ్చి చేయాలనేది నేను అనట్లేదు. వాళ్ళుగా ఎక్కడన్నా చేస్తుంటే ఇప్పుడు నాకు ఎన్నో ఆ 5 ఇయర్స్ ఫంక్షన్ అప్పుడు కానీ పేపర్లో వచ్చిన ఫోన్లు వచ్చాయి, మీరు అక్కడే చేయండి బాగుంటుంది, 2-3 పెట్టండి చాలు, రోజు వారానికి 2-3 రోజులు. కీర్తి కాంక్ష దీంట్లో నిల్లు ఏమి లేదు, మాకు పదవి కాంక్ష అంతకన్నా లేదు, ఏ కాంక్షలో దీంట్లో లేవు. అలా ఉంటే సక్సెస్ కాదు, భగవంతుడు అప్పుడే ఆశీర్వదిస్తాడు అనేది నా నమ్మకం. ఈ డాక్యుమెంటరీ చేయడానికి చాలా కష్టపడ్డాం, చాలా రీసెర్చ్ చేసాం. రాంబాబు గారు చాలా సహాయం చేశారు. తెర ముందు మీకు నేను కనపడుతున్నాను, కానీ తెర వెనకాల చాలా కష్టపడి తన టైంని తీసుకొని తన ఇన్కమ్ సోర్సెస్ని వదులుకొని కూడా ఎలాగైనా దీన్ని చేయాలి డాక్యుమెంటరీ అని చెప్పి విక్రమ్ తలశీల గారు చాలా సహాయం చేశారు, మా సినిమాటోగ్రఫర్. మాకు కుదిరినంతలో సమయానుసారంగా కొందరే ట్రస్ట్ మెంబర్స్ని ఇంటర్వ్యూ చేయగలిగాము. కానీ హెల్ప్ నీడీ సంస్థ వెనకాల ఎందరో ట్రస్ట్ మెంబర్స్, ఎందరో దాతలు, వాళ్ళ సహాయ సహకారాలు ఉన్నాయి. కాబట్టి వారందరికీ వారి వల్ల సహాయం పొందిన వారి తరఫున, మా తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.